ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అది దక్షిణాసియా భద్రతకు, శాంతికి సవాల్ విసురుతున్న భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ త్రైపాక్షిక సంబంధాల గురించి. గత కొన్ని రోజులుగా ఈ మూడు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, మిలిటరీ మూవ్మెంట్స్ యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలన్నింటికీ కారణం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో జరిగిన ఒక కాల్పుల విరమణ ఉల్లంఘన. పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా ప్రాంతంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ కాల్పుల్లో 3 అమాయక ఆఫ్ఘన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దీన్ని పాకిస్తాన్ కుట్రగా, ఆ దేశం యొక్క దుశ్చర్యగా స్పష్టంగా ఖండించింది. ఈ సంఘటన రెండు దేశాల మధ్య సంబంధాల్ని మరింత దిగజారేలా చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు దశాబ్దాలుగా ఉన్నాయి. డ్యూరాన్ లైన్ వివాదం, సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, ఈ దేశాల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల సంఘటన ఆ నివురుగప్పిన నిప్పుని తిరిగి రాజేసినట్టయింది. అయితే కథ ఇక్కడితో ఆగలేదు. ఆశ్చర్యకరమైన రీతిలో పాకిస్తాన్ ఈ దాడికి సంబంధించిన బాధ్యతను భారత్పై మోపింది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ని రెచ్చగొడుతోంది, తద్వారా పాకిస్తాన్కి నష్టం కలిగించవచ్చు అని పాకిస్తాన్ నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారతదేశం ఆదేశాల మేరకు పనిచేస్తోందని, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ని తన ప్రాక్సీగా ఉపయోగిస్తోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వంటి సీనియర్ నాయకులు బహిరంగటించారు. అంతేకాదు, ఖ్వాజా ఆసిఫ్ భారతదేశాన్ని నేరుగా బెదిరించారు. రాబోయే కాలంలో భారతదేశం 2 ఫ్రంట్ వార్, అంటే 2 వైపుల నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రకటనల తర్వాత పాకిస్తాన్ మీడియా పూర్తిగా రెచ్చిపోయింది. భారతదేశానికి విషం కక్కుతూ ప్రజల్లో భారత వ్యతిరేక భావనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ ఎప్పుడూ తన అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారతదేశంపై నిందలు వేయడం అలవాటు. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన వచ్చాక పాకిస్తాన్కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. పాకిస్తాన్ టీటీపీని అదుపు చేయలేకపోతోంది. టీటీపీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్పై నిందలు వేయడం పాకిస్తాన్కి అలవాటు. ఈ మొత్తం డెవలప్మెంట్ వెనుకున్న ఒక ముఖ్యమైన కారణం ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తకి భారతదేశాన్ని విజిట్ చేయడం, భారత విదేశాంగ మంత్రితో సమావేశం కావడం. ఈ సమావేశం పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ని రెచ్చగొట్టడానికి భారతదేశం తరపున జరిగిందని పాకిస్తాన్ ఆరోపించింది. నిజానికి తాలిబాన్ పాలన వచ్చిన తర్వాత కూడా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయం అందిస్తూనే ఉంది. ఆఫ్ఘన్ ప్రజల సంక్షేమం పట్ల భారతదేశం నిబద్ధతని ఇది చూపిస్తుంది. ఈ మానవతా సహాయం పాకిస్తాన్కి ఒక కంటిలో నలుసుగా మారింది. భారతదేశం వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు కొనసాగించడం పాకిస్తాన్కి ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ చెప్పుచేతల్లో ఉండే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, భారత్తో స్నేహ సంబంధాలు నెరపడం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఈ ఉద్రిక్తతల్ని పెంచే ప్రయత్నం చేశారు. ఆయన భారతదేశాన్ని హెచ్చరిస్తూ యుద్ధం వంటి పరిస్థితి తలెత్తితే పాకిస్తాన్ రియాక్షన్ అంచనా వేసిన దానికంటే చాలా పెద్దదిగా ఉంటుంది అని అన్నారు. అంతేకాదు, పాకిస్తాన్ వద్ద భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా చేరుకోగల ఆయుధాలున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఆసిమ్ మునీర్ ఈ ప్రకటన చేసిన వెంటనే పాకిస్తాన్ మీడియా దీన్ని ఒక పెద్ద విజయంగా అభివర్ణించింది. పాత అబద్ధాల్ని మళ్లీ ప్రచారం చేస్తూ భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ బునియాన్ ద్వారా విజయం సాధించిందని మాట్లాడింది. నిజానికి పాకిస్తాన్ ఎప్పుడు తన ప్రజల్ని అబద్ధాలతోనే నమ్మిస్తూ వచ్చింది. 1971లో 93,000 మంది సైనికులతో భారతదేశం ముందు లొంగిపోయిన చరిత్రను, కార్గిల్ యుద్ధంలో ఘోర పరాజయాన్ని, 1965 యుద్ధంలో ఎదురైన పరాభవాన్ని ఏదో రకంగా కవర్ చేస్తూనే వస్తోంది. ఆసిమ్ మునీర్ వంటి నాయకులు తమ ప్రజలకి పాకిస్తాన్ ఈరోజు కూడా శక్తివంతమైందని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే వారి ప్రకటనలు కేవలం భయం మరియు నిరాశను దాచిపెట్టడానికి ఒక మార్గం. గమనించదగిన విషయం ఏంటంటే ప్రతిసారి ఆసిమ్ మునీర్ భారతదేశానికి వ్యతిరేకంగా విషం కక్కినప్పుడు ఏదో ఒక ఉగ్రవాద ఘటన జరుగుతూనే ఉంది. గతసారి ఆయన హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటన చేసిన తర్వాత పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. దీని తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించవలసి వచ్చింది. ఇందులో అనేక ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఆ సమయంలో భారతదేశం యొక్క రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు పాకిస్తాన్ పేర్కొంది. అయితే ఫ్రెంచ్ కంపెనీ ఆ ప్రమాదం సాంకేతిక లోపం కారణంగా జరిగిందని, ఏ దాడి వల్ల కాదని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ పాకిస్తాన్ దీన్ని తన విజయంగా ప్రచారం చేసింది. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంబంధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. 9/11 దాడుల నుంచి ముంబై దాడుల వరకు అనేక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకి పాకిస్తాన్ ఒక స్వర్గంగా మారింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టులో పాకిస్తాన్ చాలా కాలం ఉండడానికి ఇదే కారణం.
ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం కలిగించింది. భారతదేశం పాకిస్తాన్ యొక్క ఈ ప్రకటనలకి మాటలతో సమాధానం చెప్పలేదు, కానీ తన చర్యలతోనే బదులిచ్చింది. ప్రధాని మోడీ మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ క్షిపణులు మరియు రాఫెల్ యుద్ధ విమానాలు ఉంచిన అన్ని ప్రదేశాల్ని సందర్శించారు. భారతదేశం పాకిస్తాన్ ప్రతి బెదిరింపుకి మాటలతో కాదు, ఎప్పుడూ పనితోనే సమాధానమిచ్చింది. పాకిస్తాన్ రాఫెల్ గురించి అబద్ధాలు మాట్లాడినప్పుడు భారతదేశం తన టెక్నాలజీ మరియు తయారీతో దానికి సమాధానమిచ్చింది. ప్రధాని మోడీ మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ని సందర్శించారు. అక్కడి నుంచి భారతదేశం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాజ్నాథ్ సింగ్ అక్కడ మాట్లాడుతూ, ఇప్పుడు పాకిస్తాన్ ఏ భాగం కూడా మా బ్రహ్మోస్ క్షిపణి పరిధి బయట లేదు అని అన్నారు. ఇది పాకిస్తాన్కి ఒక క్రిస్టల్ క్లియర్ వార్నింగ్. బ్రహ్మోస్ క్షిపణి భారతదేశంలోని అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్షిపణుల్లో ఒకటి, మరియు ఈరోజు ఇది సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం మూడింటి వద్ద ఉంది. ఇది భారతదేశం యొక్క త్రివిధ దళాల బలాన్ని సూచిస్తుంది. బ్రహ్మోస్ క్షిపణి కేవలం భారతదేశ రక్షణకే కాకుండా ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. భారతదేశం దీన్ని ఎగుమతి చేసే దిశగా కూడా ముందుకు సాగింది. ఫిలిప్పీన్స్కు దీని మొదటి సరుకు ఇవ్వబడుతోంది, మరియు రాబోయే కాలంలో అనేక ఇతర దేశాలు బ్రహ్మోస్ కోసం లైన్లో ఉన్నాయి. ఇది భారతదేశం ఇప్పుడు తన కోసం మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా నమ్మదగిన డిఫెన్స్ పవర్గా మారిందని చూపిస్తుంది. రాజ్నాథ్ సింగ్ ప్రకటన పాక్ ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్. ఆపరేషన్ సింధూర్లో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా మూర్ఖత్వం చేస్తే దాని పూర్తి పరిణామాన్ని అది అనుభవించవలసి ఉంటుంది. ఏదైనా రెచ్చగొట్టే చర్యకి మునుపటి కంటే ఎక్కువ శక్తి మరియు ఖచ్చితత్వంతో సమాధానం ఇవ్వబడుతుందని భారతదేశం ఇప్పుడు స్పష్టం చేసింది. ఈరోజు మన ప్రతి క్షిపణి, ప్రతి రాడార్, ప్రతి ఎయిర్ బేస్ పూర్తిగా సురక్షితంగా మరియు సిద్ధంగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ప్రపంచం ముందు బయటపడింది. దాని ఎకానమీ వీక్ అవుతోంది. ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు మూడ్లో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అది తన ఫెయిల్యూర్స్ని దాచిపెట్టడానికి భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్లను నిందిస్తోంది. పాకిస్తాన్ యొక్క ఆర్థిక సంక్షోభం దశాబ్దాలుగా పేరుకుపోయిన తప్పుడు విధానాల ఫలితం. అవినీతి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఉగ్రవాదానికి మద్దతు వంటివి పాకిస్తాన్ ఎకానమీని నాశనం చేశాయి. ఐఎంఎఫ్ నుంచి అనేక సార్లు బెయిలౌట్ ప్యాకేజీలు అందినా పాకిస్తాన్ తన ఎకనామికల్ డిసిప్లిన్ను మెరుగుపరుచుకోలేకపోయింది. ప్రజలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగంతో బాధపడుతున్నారు. కానీ భారతదేశం ఇప్పుడు మాటలు బంద్ చేసి క్షిపణులు, ఆపరేషన్లు మరియు డిప్లొమసీతో సమాధానం చెబుతోంది. పాకిస్తాన్ తన సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి భారతదేశం పేరును ఉపయోగిస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల స్పష్టం చేసింది. అదే సమయంలో భారతదేశం ఈరోజు తన ఆత్మనిర్భర్ రక్షణ విధానం మరియు సాంకేతిక సామర్థ్యం కారణంగా ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈరోజు లక్నోలోని బ్రహ్మోస్ యూనిట్ నుంచి అండమాన్లోని నేవల్ బేస్ల వరకు మరియు కశ్మీర్ నుంచి అరుణాచల్ వరకు భారతదేశం అన్ని దిశల్లో అలర్ట్గా మరియు సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ 2.0 సన్నాహాలు కూడా పూర్తయ్యాయి, మరియు ఈసారి శత్రువు కొంచెం భారత్కి వ్యతిరేకంగా ఏ చిన్న మూమెంట్ ఉన్నా రియాక్షన్ మునుపటి కంటే చాలా రెట్లు ఖచ్చితమైంది మరియు వినాశకరమైందిగా ఉంటుందని భారతదేశం స్పష్టం చేసింది. భారతదేశం యొక్క దౌత్యం కూడా చాలా చురుగ్గా ఉంది. ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న విషయాన్ని భారతదేశం నిరంతరం హైలైట్ చేస్తోంది. ఐక్యరాజ్య సమితి, G20 వంటి వేదికలపై భారతదేశం పాక్ ఉగ్రవాదాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటే TTP ఎప్పుడైనా మళ్లీ దాడి చేయొచ్చు. తాలిబాన్ ప్రభుత్వం దానికి బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా లోపల మద్దతు ఖచ్చితంగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ కాల్పుల విరమణ ఎన్ని రోజులు కొనసాగుతుందో కాలమే చెబుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన ఏర్పడిన తర్వాత TTP వంటి ఉగ్రవాద సంస్థలు మరింత బలపడ్డాయి. ఇవి పాకిస్తాన్ భద్రతకు పెద్ద ముప్పుగా మారాయి. మొత్తంగా దక్షిణాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఒక డిఫికల్టీ స్టేజ్లో ఉన్నాయి. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారతదేశంపై నిందలు వేస్తూనే ఉంది. కానీ భారతదేశం తన రక్షణ సామర్థ్యాల్ని పెంచుకుంటూ తన దౌత్యంతో ప్రపంచ వేదికపై బలంగా నిలబడుతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంది.